7 మాసాలు హాస్పిటల్లోనే సేవ చేశాం. తర్వాత మీరు కిడ్నీ ఆపరేషన్ చేయడానికి పనికిరారన్నారు. అప్పట్లో కలర్ డాప్లర్ అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నాం. అప్పుడు కలర్ డాప్లర్ తర్వాత పర్యవసానం దాని ప్రత్యామ్నాయంగా ఒకసారి చూద్దాం అన్నారు. కలర్ డాప్లర్ చేస్తే కిడ్నీ ఆపరేషన్ పనికొస్తాడని చెప్పారు, చేశారు. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాలకు దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేరుని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, వెళ్ళాక నువ్వు రాజకీయాలు మొత్తం చూసుకుంటా ఉండాలి, తప్పదు, ఇక నేను అయిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఇంట్లో నుంచి బయటికి రావటానికి లేదు, 2 కిడ్నీ మార్చారు కాబట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము ముగ్గురు మాట్లాడుకున్న మాటల దృష్ట్యానే, మేము తీసుకున్న నిర్ణయం దృష్ట్యానే ఆయన మాస్క్ వేసుకుని జనంలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రజలను తీసుకెళ్తాం, లేదా ఎంఆర్ ఆఫీసులు తీసుకెళ్తాం, ఏ ఆఫీస్కైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం అనేది ఆ రోజు నా ఉద్యోగం. అలా స్టార్ట్ అయ్యాను నేను. అనారోగ్యాన్ని చూసుకుని చాలా మంది ఆయన శిష్యులుగా ఉన్నవాళ్ళు చాలా మంది కూడా టికెట్ ఆశించారు. తప్పేం కాదు అది. ఈయన ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి టికెట్ కొడుకు ఇచ్చే బదులు మాకిమ్మని చెప్పారు. తప్పని మేము అంటలా. ఆ రోజు కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మా నాన్నకి ఏరాబోరే ఫ్రెండ్ కాబట్టి ఆయన వచ్చి, అరే కృష్ణ, నీ కొడుక్కి మనం ఇప్పించలేము, నువ్వైతేనే నేను పివి నరసింహరావుతో మాట్లాడి తీసుకురాగలను అని చెప్పి మా ఇంటికి వచ్చి మా నాన్నని మమ్మల్ని కూర్చోబెట్టి, విక్టోరియా గారిని మమ్మల్ని కూర్చోబెట్టి కోనేరు రంగారావు మాట్లాడి, అరే కృష్ణ, నేను నీకు మాత్రం అయితే తేగలను, నీ కొడుకు తేవటం కష్టం ఇవాళ ఉన్న పరిస్థితులు అంటే, సరే కానీరా అని చెప్పారు. ఆయన ఢిల్లీ వెళ్ళి పివి నరసింహరావుతో మాట్లాడి 1994లో టికెట్ పేరుని కృష్ణమూర్తి గారికి తీసుకురావటం జరిగింది. ఆ ఎలక్షన్కి కులరేంద్ర గారు మొత్తం నన్ను డమ్మిగా వేశాను, నామినేషన్ వేసాను, సిగ్గు లేకుండా మీరు చెప్తున్నారు. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉండేవాళ్ళు? మీరు 1994లో మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఫ్రెండ్స్తో బాగా జాలీగా ఉండేవాళ్ళు. ఇంకా నేను చాలా చెప్పగలను, కానీ సంస్కారం ఉంది, నేను చెప్పను. సరే, ఏదో చేసుకున్నారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత డమ్మిగా నేను వేస్తే మీరు నామినేషన్ వేసా అంటున్నారు. పేరుని కృష్ణమూర్తి గారికి డమ్మిగా వేసాను. ఎందుకు వేసాం? ఆయనకి ఆరోగ్యం బాగోలేని రీత్యా మేమిద్దరం మాట్లాడుకునేసాం, తండ్రి కొడుకు. ఆయన నాతో డమ్మీగా నామినేషన్ వేయించారు. ఆయన నేను డమ్మీగా వేస్తే దాన్ని నువ్వు మరి ఏ యాదవ్ నీతో మాట్లాడిచ్చాడో నాకు తెలియదు. ఇవన్నీ నీకు పుట్టిందా రవి గారు? నీకు